హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ను మన స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ప్రిపేర్ చేసే విధంగా స్పైసీగా అండ్ వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను. మరి నేను ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ఈవినింగ్ అలా వేడిగా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ఇలా వైట్ రైస్ను ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇలా వేడి అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే మిగిలిపోయిన అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్కు సరిపడా 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ఒక బౌల్లో 3 ఎగ్స్ను పగలగొట్టుకొని ఇలా బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఎగ్ను బాగా పొడిగా ప్రిపేర్ అయ్యేలా ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎగ్ మనం తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసమని ఇలా 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఎగ్ను ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ను వేరొక బౌల్లోకి తీసుకోండి, లేదంటే అలాగే బాండీలో పెట్టుకొని మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ను వేసుకోండి. చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన క్యాబేజీని వేసుకోండి. చిన్నగా కట్ చేసిన బీన్స్ను వేసుకొని ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ను వెజిటేబుల్స్ ఫ్రై చేయడానికి మొత్తం ప్రాసెస్ కూడా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న వెజిటేబుల్స్ను 50% వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్న వైట్ రైస్ను వేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్కు రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే 1 స్పూన్ సోయా సాస్ను వేసుకోండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ను వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ను మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. అదే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే కారాన్ని వాడకూడదు, ఓన్లీ మిరియాల పొడిని మాత్రమే వాడాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా స్పైసీగా ఉండడం కోసమని 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఇలా మనం వేసుకున్న మిరియాల పొడి, ఉప్పు, కారం అలాగే సాసెస్ అన్నిటిని కూడా రైస్కు పట్టే విధంగా ఇలా 2-3 నిమిషాల పాటు రైస్ను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కరివేపాకును వేసుకోవాలి. ఇలా లాస్ట్గా కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని మరొక నిమిషం పాటు రైస్ను కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి లాస్ట్గా 1 స్పూన్ వెనిగర్ను వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు ఇలా 1/2 చెక్క లెమన్ అయినా పిండుకొని రైస్ను అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడిగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కు కాంబినేషన్గా పక్కన ఆనియన్ను పెట్టుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈవినింగ్ అవ్వగానే మీరు కూడా ఇలా వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.